సో ప్రస్తుతం మనము మలేషియాలోని ఆల్మోస్ట్ 96th ఫ్లోర్‌లో పెట్రోల్ టవర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నా ఎదురుగా కనిపిస్తున్న టవర్ వచ్చేసి మరడెకా 118 ఫ్లోర్స్. అంటే వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్. అంటే మన దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ ప్రస్తుతానికి బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇన్వెన్షన్ ఈస్ ద మదర్ ఆఫ్ నెసెసిటీ ఫర్ ఎవ్రీబడి. సో మన అవసరానికి అనుగుణంగా చాలా బిల్డ్ చేసుకుంటాం. మన కొత్త ఇన్వెన్షన్ తీసుకొచ్చుకుంటాం. మన జర్నీని కిలోమీటర్ లాగా మనం క్యాలిక్యులేట్ చేసుకునేది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తుండేది. బట్ ఈ రోజు మనం జర్నీని రీచబుల్ టైం తోటి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ప్రపంచం చాలా పరిగెత్తుతున్నప్పుడు కనీసం మనం ఒక ప్లాట్ కొనకపోతే మన లైఫ్ ఎట్లా ముందుకెళ్తుంది? ఏఐ కాలం వచ్చింది, ఏఐలో మొత్తం మారిపోతుంది, ఏమైనా క్రియేట్ చేయగలుగుతుంది, హ్యూమన్ రిలేటెడ్ అవసరమే లేదన్నప్పుడు ఏఐ కూడా మన హ్యూమన్ క్రియేట్ చేసేది కదా. కానీ భూమిని మాత్రం ఏఐ క్రియేట్ చేయలేదు కదా. సో ఇల్లును మాత్రం మనం గ్రాఫికల్ గా తీసుకోలేము కదా. సో గ్రౌండ్ రియాలిటీ ఇంపార్టెంట్ కనుక ఏ కాలంలోనైనా ఏ యుద్ధాలు జరిగినా ఏ రాజ్యాలు కొట్లాడుకున్నా ఖచ్చితంగా భూభాగం కోసమే ఉంటుంది కనుక సో ఆ భూమికున్న ఇంపార్టెన్స్ మీరు కొంచెం తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీరు నేను చూశాను తక్కువ ఉండే అనే కంటే తక్కువ ఉన్నప్పుడు కొన్నాను మీ అందరికి బెనిఫిట్ పెట్టాలని మీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. భూమిపై పెట్టుబడి పెట్టండి, మీ ఫ్యామిలీకి ఒక అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయండి. గుడ్ లక్.